ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. కేసనపల్లిలో సముద్ర జలాల కారణంగా దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. తర్వాత శివకోటి గ్రామంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం శివకోటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు ఉదయం పులివెందుల్లో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం కొంతకాలంగా తుఫాన్లతో నష్టపోయిన బ్రాహ్మణపల్లిలోని అరటి తోటలను పరిశీలించి అరటి రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి పులివెందులకు చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకుని క్యాంపు కార్యాలయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తంగా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగిన అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు రానున్నాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 113,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ కు సంబంధించి బ్రాండింగ్ పై తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను రేవంత్ వీక్షించి పలు మార్పులు చేర్పులు సూచించారు. పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించారన్నారు సీఎం. ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్తో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించింది. జీహెచ్ఎంసీని విస్తరణతో పాటు మరో డిస్కం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డిస్కం పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు రానున్నాయి. హైదరాబాద్ ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది సర్కార్. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం, ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కు 40 ఎకరాలు కేటాయించింది. జూబ్లీహిల్స్ తో పాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్ల ముఠా వ్యవహారాల గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ కేటుగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న 8 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి సాయంతో మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసుకున్న సైబర్ నేరస్తులు 23 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు తేల్చారు. ఇందులో 90% డబ్బులను సదరు సైబర్ క్రిమినల్స్ విత్డ్రా చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పున్నా కైలాష్ తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించాడని లేఖలో పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడి పదవికి పున్నా కైలాష్ అర్హుడు కాదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారాయన. తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్నా కైలాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో
కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్న సమయంలో ఫ్లోరింగ్ కుంగింది. ఈ ప్రమాదంపై ఆది శ్రీనివాస్ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం పనులు చేపట్టారని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కూలిన బేస్మెంటే దానికి నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి మొత్తమంతా ఒక్క రవి మాత్రమే చేశాడన్నారు అడిషనల్ సిపి శ్రీనివాసులు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోనే ఐబొమ్మను క్రియేట్ చేశాడని తెలిపారు. రవికి హైదరాబాద్, వైజాగ్లలో ఆస్తులున్నాయని అన్నారు. రవికి పోస్టర్ క్రియేషన్ లో సహకరించిన నిఖిల్ ను కూడా విచారిస్తున్నామని అన్నారు అడిషనల్ సిపి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఏఓసీ మార్గంలో పలుమార్లు ప్రయాణికులకు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. దానికి పరిష్కారంగా ఏఓసీ చుట్టూ మరో రోడ్డు మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలపగా బోర్డులో కూడా ప్రపోజల్ ని ఆమోదించినట్లు తెలిపారు. త్వరలోనే కంటోన్మెంట్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బస్తీవాసుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు సాగనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం జరిగింది. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రత్యూష ఇంటి ప్రాంగణంలో ఆరు బయట ఆరవేసిన బట్టలు తీస్తూ ఉండగా విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు 7 నెలల గర్భిణీ కాగా ఇవాళ ఆమె పుట్టినరోజని స్థానికులు తెలిపారు. వివాహిత విద్యుత్ షాక్కు గురై వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. పుట్టినరోజుని మృత్యువుడికి చేరుకున్న ప్రత్యూష మృతితో స్థానికంగా విషాద ఛాయలలుముకున్నాయి. ఏపీలో 3 కొత్త జిల్లాలు అవతరించనున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం చంద్రబాబు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్షించి మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిరలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితుల రిమాండ్ను డిసెంబర్ 9 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకమణి కేసులో సీఐడీ పోలీసులు ఎదుట హాజరయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే పోలీసులు తనను విచారణకు పిలిచారని అన్నారు. అరగంట పాటు విచారణను ఎదుర్కొన్న కరుణాకర్ రెడ్డి సీఐడీ ప్రశ్నలపై సెటైరికల్ గా రెస్పాండ్ అయ్యారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. 33 రోజులకు గాను భక్తులు కానుకల రూపంలో 7,27,26,400 రూపాయలను సమర్పించుకున్నారు. అలానే సుమారు 117 గ్రాముల బంగారం, 7 కేజీల 230 గ్రాముల వెండి, అదేవిధంగా 646 యుఎస్ఏ డాలర్లు, 25 ఆస్ట్రేలియా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఈ హుండీ లెక్కింపు జరిగింది. గత ఏడాది కార్తీక మాసంతో పోలిస్తే ఈ ఏడాది ₹1 కోటి పైగా అధికంగా హుండీకి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చైన్ స్నాచింగ్ దుండగులు రెచ్చిపోయారు. స్థానిక కరెంటు ఆఫీస్ సమీపంలో కాపు వీధిలో ఓ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తోంది. దాంతో బైక్ మీదొచ్చిన 2 దుండగులు వృద్ధురాలి మెడలోని 3 సవర్ల చైన్ లాక్కు వెళ్లారు.
ఆమె బజార్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భారత అనుభవ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇది మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలను వర్ణిస్తుంది. సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఈ కేంద్రం చాటి చెబుతుంది. సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదిలిస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదని, తనను ఓడించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. సరుకు వ్యతిరేకంగా బన్గావ్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఏమాత్రం నిష్పాక్షికంగా పనిచేయడం లేదని, అది బీజేపీ కమిషన్గా మారిందని ఆరోపించారు. ఎస్ఏఆర్ కారణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చాయని, అక్కడ బీజేపీ ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని దీదీ అన్నారు. భారత రక్షణ రంగం ఆత్మనిర్భరత దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఇకపై దేశంలోనే హ్యామర్ స్మార్ట్ బాంబులను తయారు చేయనుంది. దీనికి సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్, ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ రెండు సంస్థలు 50-50 వాటాలతో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. గతంలో 2025 ఫిబ్రవరిలో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందం తాజాగా కార్యరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంపై ప్రధానమంత్రి కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో వాయు నాణ్యత ప్రమాదకరంగా పడిపోతున్న నేపథ్యంలో పీఎంఓ రంగంలోకి దిగింది. కాలుష్యానికి కారకమయ్యే వాహనాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాలుష్య నివారణలో భాగంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఢిల్లీలోని వాయు నాణ్యతపై చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. సింగర్ జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణం కాదని, అదొక హత్య అని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ హత్యకు గల కారణం ఖచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని పేర్కొన్నారు. జుబిన్ గార్గ్ హత్య కేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ కేసు పురోగతిపై అస్సాం సీఎం మాట్లాడారు. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని, ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైందని, నేరం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుందని హిమంత్ తెలిపారు. డిసెంబర్లో హత్య కేసులో ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారని అన్నారు. భారత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యంత విలువైన ఈ కంపెనీ షేరు ట్రేడింగ్లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 21 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ షేరు తాజా ర్యాలీకి ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ ఇచ్చిన నివేదిక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జేపీ మోర్గాన్ ఈ స్టాక్కు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. ఈ సానుకూల నివేదికతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ఇటీవల వెలువడిన రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 9.6% పెరగడం కూడా షేరుకు కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ తన గ్లోబల్ సేల్స్ ఆపరేషన్స్ లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను తొలగించింది. లే ఆఫ్స్ ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ ఏజెన్సీలతో పనిచేసే సేల్స్ బృందాలపై పడింది. వీరితో పాటు కొత్త కస్టమర్లకు ఉత్పత్తి డెమోలిచ్చే బ్రీఫింగ్ సెంటర్ల సిబ్బందిని కూడా తొలగించారు. అయితే మొత్తం ఎంతమందిని తొలగించారనే దానిపై కంపెనీ స్పష్టతను ఇవ్వలేదు. ఒకవైపు రికార్డు స్థాయిలో దాదాపు $140 బిలియన్ ఆదాయాన్ని ఆర్జిస్తూనే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో ఈ అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటలు ఇది బలపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వివరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.